presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. వసంత ఋతువు ఆగమన వేళ ప్రకృతి ఆలపించే సుమధుర గీతమే ఉగాది. తెలుగు లోగిళ్లలో ఇంటింట ఆనందంగా జరుపుకునే పండగ ఇది. క్రోధినామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రియాలిటీ రంగంలో చక్కటి ప్రాపర్టీస్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్టులు ఏవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. పరిమితంగా ఉన్న వనరులు, అపరిమితంగా పెరిగిపోతున్నటువంటి వినియోగం, ప్రజెంట్ బెంగళూరు సిటీ తాగునీటి కొరతతో అల్లాడిపోవడానికి ప్రధానమైన కారణం. ప్రకృతి హితంగా జీవనం సాగించటం, వాటర్, పవర్ వంటి వాటిని సమర్థవంతంగా వినియోగించటం అవసరాన్ని బెంగళూరులోని పరిస్థితులు మనకు చాటి చెప్తున్నాయి. నిర్మాణ రంగం పర్యావరణ హితంగా ఉండాల్సిన అవసరంపై బిల్డర్స్ అండ్ కస్టమర్లలో చైతన్యాన్ని పెంచుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ మే 17th నుంచి 19th వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి మరింత బిల్డర్స్ గ్రీన్ సర్టిఫికేషన్ పొందే దిశగా నిర్మాణాలు చేపట్టేందుకు కస్టమర్లకు గ్రీన్ ప్రాపర్టీస్ పై అవగాహన పెంచేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కృషి చేస్తోంది. హాయ్ సార్. సార్, ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి చెప్తారా బ్రీఫ్గా? తెలుగు ప్రజలందరికీ సిఏఏ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తరఫున, మా బిల్డర్స్ అందరి తరఫున కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మా ఐజీబీసీ ఆశించేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రీన్ బిల్డింగ్స్ని ప్రోత్సహిస్తారని, ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, లేకపోతే కమర్షియల్ స్పేసెస్ మీదనే ఇన్వెస్ట్ చేయాలని మన కోరిక. ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మనం తీసుకురాకుండే ఈ న్యాచురల్ రిసోర్సెస్ ను విచ్చలవిడిగా పొల్యూట్ చేయడం వల్ల, వాటి వాడడం వల్ల రాబోయే తరాల వరకు ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ దొరకదు మనకు. సో మనం వెల్త్ అంతా కూడబెట్టుకోవచ్చు, కానీ ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ లేనప్పుడు బతకడమే కష్టం. ఈ రాబో తరాల వారికి ఈ యొక్క ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో ఆ ప్రకృతిని మనం వీలైనంత వరకు కాపాడమే గ్రీన్ బిల్డింగ్స్ ముఖ్య ఉద్దేశము. మనము లాస్ట్ ఇయర్ ఒకటి ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో చేయడం జరిగింది. ఈసారి సెకండ్ ఎడిషన్ కూడా మనము మేలో చేస్తున్నాము. ఇక్కడ మన సిటీలో ఉన్న పెద్ద డెవలపర్స్ అందరూ కూడా ఎవరైతే రేటింగ్ తీసుకున్నారు, ఐజీబీసీ రేటింగ్ కానీ ప్రీ సర్టిఫికేట్ తీసుకున్న ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. మీరు ఈ 2-3 days కనుక మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీకు ఒక అవగాహన వస్తుంది. కన్వెన్షనల్ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ తేడా ఏంటి, దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, ప్రైస్ వైజ్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. డెఫినెట్ గా ప్రజల సహకారంతో ఈ ఐజీబీసీ అనే సంస్థ ప్రపంచంలోనే ఒక ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉన్నాము, మనమే లీడర్ కాబోతున్నాము. డెఫినెట్ గా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మన దేశాన్ని దే విల్ అప్రిషియేట్ ద వే వి ఆర్ టేకింగ్ అప్. మా కంపెనీ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐజీబీసీ సంస్థతో చాలా దగ్గరగా పనిచేస్తుంది. మేము వాళ్ళ అడ్వైస్తో మా ప్రాజెక్టులన్నీ ఐజీబీసీ మినిమం గోల్డ్ రేటింగ్, ఇప్పుడు మాత్రం మేము ప్లాటినం రేటింగ్ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటాము. ఇప్పుడు మేము సెకండ్ ఐజీబీసీ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాము. లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా లీడ్స్ వచ్చినాయి అండ్ చాలా మంది మా దగ్గర కొనుక్కున్నారు కూడా. అలాగే ఈసారి కూడా ఈ షో చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాం. అందరూ ఐజీబీసీ సూచనల వరకు గోల్డ్, ప్లాటినం రేటింగ్ లో పోయి అన్ని ప్రాజెక్ట్స్ చేస్తే ఎన్విరాన్మెంట్ కు చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. రియాలిటీ రంగానికి, బిల్డర్స్ కమ్యూనిటీకి మార్గనిర్దేశం చేస్తూ విశేష సేవలు అందిస్తోంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో. 2024-2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నారెడ్కో తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటైంది. నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ గా మేకా విజయ్ సాయి గారు, సెక్రటరీ జనరల్ గా శ్రీధర్ రెడ్డి గారు, ట్రెజరర్ గా ఆర్వి రావు గారు, వైస్ ప్రెసిడెంట్ గా కాళీ ప్రసాద్ గారు, లయన్ డాక్టర్ కిరణ్ ఎన్నికయ్యారు. నారెడ్కో కొత్త కమిటీకి సుజన్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
రియల్ సిటీ ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున మీ అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గం ప్రకటించడం జరిగింది. ప్రెసిడెంట్ గా మేకా విజయసాయి అయిన నేను, సెక్రటరీ జనరల్ గా కె శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కాళీప్రసాద్ మరియు లయన్ కె కిరణ్, ట్రెజరర్ గా రావూరి వెంకటేశ్వరరావుని నియమించడం జరిగింది. ఈ కార్యవర్గం రాబోయే 2 సంవత్సరాలు నారెడ్కో కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి నారెడ్కోను అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి పనిచేయడం జరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ తెలుసు, నారెడ్కో ప్రతి సంవత్సరం ప్రాపర్టీ షోస్ చేస్తాం, ఒకటి వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, రెగ్యులర్ గా మేము బిల్డర్ కి సంబంధించిన కాన్ఫరెన్సెస్ చేస్తాము. సో ఈ కొత్త బాడీ రాబోయే 2 సంవత్సరాల్లో ఇలాంటివి ఎన్నో చేస్తూ ఇటు బిల్డర్లకి అటు కొనుగోలుదారులకు కూడా అనుసంధానంగా ఎప్పుడు ఈ నారెడ్కో ఉంటుంది. సృజన మీడియా ప్రేక్షకులకి, అలాగే మా కస్టమర్లకు, శ్రేయాభిలాషులకు నారెడ్కో తెలంగాణ తరపున శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో మార్కెట్ చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి కొంచెం ఈ ఎలక్షన్స్ దానివల్ల కొంచెం ఇదిగా ఉన్నా కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ హైదరాబాద్ మార్కెట్ చాలా పుంజుకుంటుందని అనుకుంటున్నాం మేము. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ. పంచాంగ రీత్యా ఎవరు చూసిన వాళ్ళైనా కూడా చాలా అద్భుతంగా ఈ సంవత్సరం ఉంటుందనేటువంటి ప్రిడిక్షన్లో ఉన్నారు. ఉగాది అంటేనే ఏదో ఒక కొత్త ఇనిషియేటివ్ తోటి ఉండాలి. సో డెఫినెట్గా మీరు ఒక ఇనిషియేటివ్ తీసేసుకొని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కు మీరు శ్రీకారం చుట్టాలని మీకు కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ జగన్నాథరావు గారు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ, కొత్త సంవత్సరానికి నాంది పలికే పండుగ అంటారు ఉగాది. సో ఈ ఉగాది సందర్భంగా మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రెడాయ్ హైదరాబాద్ తరఫున తెలుపుకుంటున్నాము. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక సొంత ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఈ సంవత్సరం లోపల మీ అందరికీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి క్రెడాయ్ హైదరాబాద్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు క్రెడాయ్ హైదరాబాద్ తరఫు నుంచి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కళలుంటాయి. ఈ మొదటి పండుగలో మీ ఇల్లు అనే కళని సాకారం చేసుకోండి. ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలతోటి మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండండి. డెవలప్మెంట్ ఫోకస్ అయ్యే లొకేషన్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డెవలప్ చేసే ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో చక్కని ముందు చూపుతో వ్యవహరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తూ తమదైన పనితీరుతో ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. షడ్రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ఉగాది పండగ సందర్భంగా కస్టమర్లందరికీ, శ్రేయోభిలాషులందరికీ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కస్టమర్ల దేవులకు, ఫార్చ్యూన్ వ్యూ ఫ్యామిలీ మెంబర్స్కి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికి కూడా శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో దర్ ఇస్ ర్యాపిడ్ చేంజ్. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎలా చూస్తాం మనం? ఎలక్షన్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. రేపొద్దున భూమి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా డబల్ త్రిబుల్ అవబోతుంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది మేడం. ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి భూమి విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. బెంగళూరు హైవేపై డెవలప్మెంట్ యమ స్పీడ్గా ఉంది. ఈ హైవేను ఆనుకుని ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఇప్పుడు ఆ ట్రెండ్ కొనసాగిస్తూ మరింత ట్రెండీగా ఉండే ఏరియా అయిన షాద్ నగర్లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కైనా, గోల్డెన్ ఫ్యూచర్కు ఇన్వెస్ట్మెంట్ కైనా పద్మావతి ఎస్టేట్స్ ఎంతో ఐడియల్గా ఉంటుంది.
షాద్నగర్లో 34 ఎకర్స్లో పద్మావతి ఎస్టేట్స్ హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్నగర్ టౌన్లోనే. అంటే వాకబుల్, మీరు సైట్లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో ఆ సైట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైంలో 3x అవడానికి అవకాశం ఉంది మేడం. అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. రియాలిటీ రంగంలో కస్టమర్ల అంచనాలకు తగ్గట్టు ది బెస్ట్ ఇవ్వాలంటే ఎంతో ప్లానింగ్ అండ్ విజనరీ ఉండాలి. ఇంకెవరికి సాధ్యం కాదు అనేంత గ్రాండ్గా లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత లావిష్గా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి తిరుగులేని కమిట్మెంట్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ను అద్వితీయంగా అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్లో మోకిలాలో ప్రాపర్టీ అంటే హాట్ కేక్గా మారింది. పేరొందిన MNCల ఫేవరెట్ ప్లేస్గా మోకిలా మారిపోయింది. ఈ ఏరియా గ్రోత్ హబ్గా మారుతుందని నిఖిలా సంస్థ ముందే గుర్తించింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాది సందర్భంగా కస్టమర్లందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సుజన్ మీడియా వీక్షకులకు మరియు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి తరపున శ్రీక్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. హైదరాబాద్ చాలా బాగా గ్రో అవుతోంది ఇప్పుడు. అంటే ప్రభుత్వాలు ఎలా మారినా ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అయితే బాగానే ముందుకెళ్తుంది. దాని విషయంలో ఒక మాట చెప్పక తప్పదు. మనము 2004 నుంచి మనం తీసుకుంటే అంతకు ముందున్న ఇంటర్నల్ రింగ్ రోడ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ వంతు బాధ్యత చేస్తున్నారు. ప్రస్తుత సీఎం గారు 1కి 2 సార్లు 3 సార్లు మన మీటింగ్ లో కలిసినప్పుడు ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ కానీ ఎలాంటి డోకా లేకుండా అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇవ్వడం జరిగింది. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇప్పుడు మనకు తొందరలో వర్క్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూడా చేపడుతుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ ఉండదేమో అని కానీ రేట్లు తగ్గుతాయనేమో కానీ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అని సగర్వంగా తెలియజేస్తున్నాం. సమ్మర్ వచ్చేసింది. వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసే టైం ఇది.
ప్రకృతి వడిలో చక్కని టూరిస్ట్ ప్లేస్ లా ఉండే చోట సొంత ప్రాపర్టీ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ మాటల్లో చెప్పక్కర్లేదు. డెస్టినేషన్ హబ్ గా ఉండే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ. హైవే ఫేసింగ్ లో ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్ తో పాటు వీకెండ్ హోమ్స్ ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా అందిస్తోంది ఈ సంస్థ. సామాన్యుల కలలు నిజం చేయడమే నిజమైన విజయమని నమ్మే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సంస్థ సీఎండి జడపల్లి నారాయణ గారి విజన్ తో రూపుదిద్దుకుంటున్న మెగా ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 పై ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తో 100 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ లా మాత్రమే కాకుండా ఓ టూరిస్ట్ ప్లేస్ లా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ ఉగాది వసంత ఋతు ఆగమన వేళ ప్రతి ఇంట సంతోషాల వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వినియోగదారులు మరియు మా మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఒక రిసార్ట్ కూడా రాబోతుంది 5 acres లో. అలానే స్టేకేషన్స్ కూడా వస్తున్నాయి, ఇండిపెండెన్స్ విల్లాస్ కూడా వస్తున్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీ ఇండిపెండెన్స్ విల్లాస్, వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, ఇలా 3 రకాల కావాల్సినటువంటి పబ్లిక్కి ఇవన్నీ కూడా మేము క్యాపిటల్ 2 అనే వెంచర్లో అందిస్తున్నాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్ వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. మన హైదరాబాద్లో, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బర్త్డే ఫంక్షన్స్కి, మ్యారేజ్, వెడ్డింగ్ యానివర్సరీస్కి, ఎనీ ఫంక్షన్స్కి డెస్టినేషన్ హబ్ వెడ్డింగ్స్ అని, డెస్టినేషన్ ఫంక్షన్స్ అని వెళ్తున్నారు. లైక్ బాలి వెళ్తున్నారు, గోవా వెళ్తున్నారు, జోధ్పూర్, జైపూర్, ఉదయ్పూర్. దానికి చాలా వ్యయ ప్రయాసాలు చాలా ఉంటాయి. టైము, రోజులు, డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఇవన్నీ వెంచర్స్ చేయకూడదనే థాట్ నాకు వచ్చింది. డెఫినెట్గా మాకు అక్కడ 400 acres దగ్గర అన్నీ ఉన్నాయి. అందులో క్యాపిటల్ 2 అనే వెంచర్ మెయిన్ రోడ్ నేషనల్ హైవే మీదే ఉంది కాబట్టి అందులో 5 acres ఒక ల్యాండ్ అలొకేట్ చేసాం. అందులో ఈ కేవలం డెస్టినేషన్ హబ్, మీకు బర్త్డే పార్టీ అయినా తక్కువ ప్రైజ్లో, వెడ్డింగ్ యానివర్సరీ అయినా, వెడ్డింగ్స్ అయినా, మీటింగ్స్ అయినా, కార్పొరేట్ మీటింగ్స్ అయినా, ఎనీ పార్టీస్ అయినా, ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా అదే బాలి, అదే సింగపూర్, అదే ఉదయ్పూర్ ఆ టైప్లోనే మేము ఒక సెటప్ తయారు చేస్తాం. సో అక్కడికి వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టుకునే కన్నా ఇక్కడ లక్షలతో, వేలతోనే ఇక్కడ మన ప్రాంతంలో, మన టెంపుల్ ఏరియాలోనే, మన వరంగల్ హైవేలోనే, మన సిటీకి అతి దగ్గరలోనే ఈ డెస్టినేషన్ హబ్ ఉన్నట్లయితే చాలా బాగుంటుందనే ప్లాన్ తోటి ఇన్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ వరంగల్ ఇది డెస్టినేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే మా ప్రయత్నం. అందులో భాగమే వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నా, ఇనిషియేట్ చేసేసాం, జరుగుతూనే ఉన్నాయి. రాబోయే అతి తక్కువ కాలంలో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ప్రజలకి, మా కస్టమర్స్కి అందరికి కూడా అందుబాటులో ఉంటాయి. వి ఫర్ విక్టరీ, వి ఫర్ వర్సటైల్, వి ఫర్ వాసవి. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా ఉన్నది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కనెక్టివిటీ, అన్ని ఎమ్యూనిటీస్తో గ్రాండ్ లుక్తో ఉండే ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తూ 3 దశాబ్దాలుగా కస్టమర్ల నుంచి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నటువంటి సంస్థ వాసవి సంస్థ. హైదరాబాద్కు అన్ని వైపుల, అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అందరూ మెచ్చే బ్రాండ్గా తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాది సందర్భంగా ప్రతి లోగిలి శోభాయమానం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది వాసవి గ్రూప్. మా కస్టమర్లకు, శ్రేయభిలాషులకు వాసవి సంస్థ తరపున ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు ఉన్నారు. సో నమస్తే అండి. నమస్తే మేడం. సో ముందుగా మీకు మా రియల్ సిటీ తరపు నుంచి మీకు గది స్పెషల్ విషెస్ అండి. సో అందరికి కూడా వాసవి గ్రూప్ తరఫున, నా తరఫున ఉగాది శుభాకాంక్షలు అండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అన్ని హర్డిల్స్ తొలగిపోయి ప్రోగ్రెసివ్ పాత్లో మీరు అందరూ కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ అవర్ గ్రూప్. సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని, ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్
లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము. రియాలిటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేయడం వాసవి స్పెషాలిటీ. వాసవి బ్రాండ్ ఇమేజ్ను మరింతగా పెంచే విధంగా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ఒకేసారి లాంచ్ చేసింది. అన్ని వర్గాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వాసవి గ్రూప్ కొత్తగా మరో అడుగు ముందుకేసింది. టాలీవుడ్లో ఫ్యామిలీ ఆడియన్స్కు ఎంతో ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. ఆయన ఇమేజ్కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యావుగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ప్రెజెంట్ ట్రెండ్ని గమనిస్తూ ఫ్యూచర్ పాసిబిలిటీస్ని ముందుగానే గుర్తించే విజన్ అందరికీ ఉండదు. ఇలాంటి విజనరీ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎందరో కస్టమర్ల ఆధారాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ గిరిధారి సంస్థ. ORR, RRR తో పాటు హైవేలకు కనెక్ట్ అయి ఉండే ఏరియాల్లో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోంది. ఇలాంటి లొకేషన్స్ ను ముందే గుర్తించి గిరిధారి ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. అన్ని రుచుల సమ్మేళనంతో నిలిచేటువంటి ఉగాది పండగ అందరి ఇళ్లల్లో ఆనంద కాంతులు నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హాయ్ సార్. హలో సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ విష్ ద సేమ్. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ కొత్త అప్డేట్స్ ఏమున్నాయి సార్? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జనరల్ గా ప్రపంచం డేట్ ప్రకారం న్యూ ఇయర్ జరుపుకుంటారు, ఇక్కడనేమో కాలాల పాటు న్యూ ఇయర్ జరుపుకుంటారు. కాబట్టి మనకు మాత్రం ఉగాది నుంచే న్యూ ఇయర్ అనేది నా చిన్నప్పటి నుంచి నేను ఉగాదికి వెళ్ళి మేము డేట్లు పెట్టుకుంటాం. మంచి పనులు చేయాలంటే ఉగాది తర్వాత నేను చేయాలని, న్యూ ఇయర్ లో ఏదైనా పని చేపట్టాలన్నా ప్రతి ఒక్కరికి నా సూచన ఏంటంటే రియల్ ఎస్టేట్ లో 100% ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోతాయి, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడి ఏదైనా ఉంటే ఇప్పుడే, అంటే మన దగ్గర అని కాదు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ మీరు ల్యాండ్ మీద కానివ్వండి, ఫ్లాట్లు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఎక్కడున్నా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి నా ఒక సూచన. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ వాటి అప్డేట్ ఒక్కసారి వ్యూవర్స్ కి చెప్తారా? ఆల్రెడీ గిరిధారి కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ 6 ప్రాజెక్ట్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆలోచనతో మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముందుగానే ఊహించి, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ కు విపరీతంగా మైగ్రేషన్, అంటే అన్ని రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కి వస్తున్నారు. కాబట్టి మైగ్రేషన్ ఈ లెవెల్లో రానికి కారణం ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. దాంతో పాటు పీపుల్ ఆల్సో కొత్త వాళ్ళను ఒక బంధువులను ఎట్లయితే ట్రీట్ చేస్తారో ఆ లెవెల్లో ట్రీట్ చేస్తారు. కాబట్టి మనకి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఆ ఏరియాను మనం చాలా లైక్ చేస్తాం. ఎక్కడైనా హ్యాపీగా అందరూ మైగ్రేట్ అవుతున్నారు. దాంతో పాటు డెన్సిటీ ఎక్కువైపోయి పొల్యూటెడ్ ఎక్కువైపోతుంది. కాబట్టి కొంత మేర కన్నా మనకి జిల్లాలలో కూడా ఈ ఏదైతే 1 టైర్ సిటీస్ లో ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏం కావాలి ఈ రోజు అంటే వెరీ కంఫర్టబుల్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటల్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవి మనిషికి నీడ్ ఉండేటి ఇవి. కాబట్టి ఆ ఏరియాను సూచ్ చేసుకొని ప్రతి ఒక్క జిల్లాల వారిగా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.
హైదరాబాద్లోనే ది బెస్ట్ నెంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. దాంతో పాటు అక్కడనే మనము నియర్ బై ఆల్రెడీ పర్మిషన్లు ఆల్మోస్ట్ అన్ని నడుస్తూ ఉన్నాయి. ఒక 1.5 మంత్లో పర్మిషన్ కూడా రిలీజ్ కావచ్చు. 33 floors హై రైజ్ బిల్డింగ్, అంటే 4 ఫ్లాట్స్ వస్తాయి. 5,000 ఎస్ఎఫ్టీ ఒక ఫ్లాట్. అట్లా ప్రీమియం ప్రాజెక్టులు ఇక్కడ హైదరాబాద్లో చేసేటి అన్ని ప్రీమియం ప్రాజెక్టులు చేస్తున్నాం. విలేజ్లలో చేసేటి, డిస్టిక్లలో చేసేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఆలోచన చేసి ఏ రకంగా అయితే వాళ్ళకు సెట్ అవుతుందో ఆ రకంగా వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్న, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళకు అనుకూలంగా బడ్జెట్ చేసి ఆ రకంగా మేము ప్రాజెక్టులు ఇస్తా ఉన్నాం. పునాది ఎంత బలంగా ఉంటే అంత ఎత్తైన భవనం నిర్మించడం సాధ్యమవుతుంది. స్కూల్లో ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే ఆ తర్వాత జీవితంలో అంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల బంగారు భవితకై బలమైన పునాదిని చేకూర్చాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి కేజీఆర్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు కేజీ రెడ్డి గారు. రేపటి తరానికి అత్యున్నత విద్య అందుబాటులోకి తేవాలన్న ఆయన కృషితో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఐడిపిఎస్ రూపుదిద్దుకుంది. 12 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మితమైనటువంటి ఈ స్కూల్లో అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి వసతులు, సౌకర్యాలు, కరిక్యులంతో విద్యా బోధన చేస్తున్నారు. రీసెంట్ గా ఈ స్కూల్ 3rd యానివర్సరీ జరిగింది. ఈ ఈవెంట్ లో పిల్లలు వాళ్ళ టాలెంట్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మా సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి సార్? ఎక్సెల్లా 2024 ఇస్ యాన్యువల్ డే వీ హ్యావ్ సెలబ్రేటెడ్. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 3 hours పిల్లలు ఏకదాటిగా ఆ ప్రోగ్రామ్ చేయగలిగినారు. ఎందుకంటే మేము కూడా ఆశ్చర్యపోయినాం, మేము ఎక్స్పెక్ట్ చేయనంత గొప్పగా చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యంగా మా ప్రిన్సిపాల్కు, అలాగే మా టీచర్స్కు. టీచర్స్ ఎంతో శ్రమించినారు. టీచర్స్ అటువంటి ప్రోగ్రామ్ మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఒక 20-30 సంవత్సరాలు నడిపిన స్కూల్లో కూడా అంత కంటిన్యూ ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఆర్గనైజ్ చేయడం మీ అందరికీ తెలుసు చాలా కష్టం. పేరెంట్స్ వర్ ఆల్సో థ్రిల్డ్. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐ హెడ్ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద పేరెంట్స్. దే ఆర్ ఆల్ టెలింగ్ దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద ప్రోగ్రామ్. వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు మా పిల్లలు ఇంత టాలెంట్ ఉందా అని. ఇదంతా కూడా మా టీచర్ల ప్రతిభ. వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఎంతో గొప్పగా పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒక కోరిక ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంత గొప్పగా జరిగింది. వీటి నుంచి కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంతకంటే మంచి ప్రోగ్రాంలు చేయగలమని చెప్పేసి కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైలైట్స్ చెప్పగలరా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది నేషనల్ హైవే నెంబర్ 44లో ఉంది. చిన్నటేకూరు విలేజ్లో ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అడ్వాంటేజ్ లొకేషన్. ఇది కర్నూలు సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ సేఫ్ రోడ్. యాక్చువల్గా 4-way ఎక్స్ప్రెస్ హైవే ఇది. తొందరలో 6 lane కూడా అవుతుంది. అలాగే ఇది డోన్కు చాలా దగ్గర ప్లేసు. డోన్ నుంచి మాకు ఆల్రెడీ ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డోన్ నుంచి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రావడానికి ఒక 22 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. ఈసారి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ఉంది డోన్ నుంచి. అలాగే కోడుమూరు నుంచి కూడా మాకు ఒక 30 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా చాలా రెస్పాన్స్ ఉంది. అంటే అక్కడి నుంచి కూడా మనకు ఎగ్జాక్ట్లీ 25 నిమిషాలు పడుతుంది స్కూల్కి రావడానికి. అలాగే నందికోట్కూరు కూడా చాలా ఇంపార్టెంట్ ఊరు మాకు. నందికోట్కూరు నుంచి కూడా ఒక ఫుల్ బస్ వస్తుంది పిల్లలు. ఈసారి అక్కడి నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే వెరీ సేఫ్ రోడ్లో పిల్లలు చేరుకోగలుగుతున్నారు స్కూల్కి. మా డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్కూల్కి రాగలుగుతున్నారు. అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ లేవని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. చదువు ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు యాక్టివిటీ ఎంత బాగా చేస్తే అంత యాక్టివ్గా ఉంటారు, అంత ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి స్పోర్ట్స్ మీద చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలో మిల్స్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు.